చాలామంది సాక్ష్యాలు చెప్పమంటే ఏం చెప్తారండి? ఏమండి, యేసు ప్రభు నమ్ముకున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి, నాకు ఒక పెద్ద కష్టం వచ్చింది, కష్టం పోయిందండి, ఉద్యోగం లేదండి, ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇచ్చాడండి, ఇల్లు ఇచ్చాడండి, మంచి భార్యని ఇచ్చాడండి, మంచి భర్తని ఇచ్చాడండి, భయంకరమైన క్యాన్సర్ పోయిందండి, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, కానీ నాకేమీ జరగలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అంతవరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ నేను తప్పని చెప్పట్లేదు, వాళ్ళ సాక్ష్యాన్ని నేను చెత్తపొట్టలేమని నేను చెప్పట్లేదు. ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్ టు బ్రింగ్ టు క్రైస్ట్. ఒక ఆయన అంట గుమ్మడికాయలు పెంచుతున్నాడంట. ఒకరోజు గుమ్మడికాయని తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంట్లో, ఈ గుమ్మడికాయ ఎంతగా స్టార్ట్ అయితే తర్వాత అది పెద్దది అవుతుంది, అది దాని సైజు పెరుగుతూ ఉంటుంది, దాన్ని అలా వదిలేస్తే చాలు పెరిగిపోతూ ఉంటుంది. వై వీఆర్ నాట్ గ్రోయింగ్, మనం ఎందుకు ఎదగటం లేదనే దాని గురించి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అది తీసుకొచ్చి ఒక ఇంట్లో ఒక గ్లాస్ ఉందంట, గ్లాస్లో పెట్టాడంట గుమ్మడికాయ తెచ్చి. దాని మీద ప్రేమ ఎక్కువయ్యి దీన్ని చక్కగా పెంచాలిరా బాబు అని పెరిగితే దాదాపు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చూస్తే అన్ని గుమ్మడికాయలు బయట ఉన్నాయి, పెద్ద పెద్ద అయినాయి, కానీ ఆయన జాగ్రత్తగా ఆ గ్లాస్లో పెట్టింది మాత్రం పెదకలు, అది అట్లానే ఉంది. కారణం ఏంటంటే ఆ గ్లాస్ ఏం చేసిందంటే దాని ఎదుగుదలను ఆపివేసింది. అర్థమైందా? దాని గ్రోత్ను ఆపేసింది, దాని ఎక్స్పాన్షన్ ఆపేసింది. సరిహద్దుల విషయాల వల్ల ఫ్రీగా ఎదగాలి. చాలామంది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా యేసు ప్రభును నమ్ముకున్నారు అంటే అట్లానే ఉంటున్నారు. కీర్తనల గ్రంథం 23 నా కాపురి నాకు లేమి కలుగుదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతి. కళ్ళు మూసుకొని చెప్తారు, నాకు అంతే. కొత్త విషయాలు నేర్చుకోరు, 66 పుస్తకాల్లో ఏమన్నాయో తెలుసుకోరు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి మనం యేసుని వెంబడించాలి.